హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముందు రోజే బజార్కి అయితే వెళ్ళాను. అక్కడ బొమ్మలు అయితే వచ్చేసి ఉన్నాయి, వినాయకుడి బొమ్మలు. ఇంకా అలా వీడియో తీసేసి మీకు కూడా పోస్ట్ చేశా. పండుగకు కావాల్సిన వస్తువులన్నీ తిరిగి తీసుకొని ఇంటికొచ్చేసి ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టేసుకొని పూజకైతే ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను. ఈరోజు నేను మా బావ కలిసి మా బొజ్జ గణపయ్యకి ఇలా సింపుల్గా పందిరైతే రెడీ చేశాము. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి అదొక స్పెషల్ పండుగ. నాకు కూడా చాలా స్పెషల్ పండుగ. పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చిన్న వినాయకుడి గుడి అయితే ఉండేది. వినాయక చవితి వస్తుంది అనగానే వినాయకుడి గుడి ముందర రంగురంగుల ముగ్గులు వేయడం కానీ, వినాయకుడి పాటలు పాడడం కానీ, అక్కడ ప్రసాదాలు తీసుకొని వీధి లైట్ల కాంతులతో ప్రసాదాలు తింటూ ఫ్రెండ్స్తో ఆడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఇంకా మళ్ళీ అలాంటి డేస్ వెనక్కి రావు కదా. ఫైనల్గా పూజ చాలా బాగా జరిగింది. ఉదయం పూజా క్లిప్ ఒకటి మిస్ అయింది, అందుకే సాయంత్రం పూజా క్లిప్ పెడుతున్నాను. స్వామివారి కోసం నేను చేసుకున్న నైవేద్యాలు ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా బావ పిల్లలు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ బంకమట్టి ఎక్స్ట్రా అడిగి తీసుకొచ్చుకున్నారంట. ఇంకా మనకు మధ్యాహ్నం నుంచి ఖాళీయే కదా, నేనే ఇంట్లో వినాయకుడిని ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా చేస్తున్నారు. చూడండి, నేను చేసిన వినాయకుడు, మా బాబు చేసిన వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.